ఇప్పుడు మీలోంచి ఓ ఇద్దరు ముందుకు వస్తారు ట్రీట్మెంట్ కోసం, స్పెషల్ ట్రీట్మెంట్. ఎవరికైతే తెలివితేటలు మించిపోయి ఉన్నాయో వాళ్ళకు ఒక చిన్న ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు ఆ చైర్ లో కూర్చోబెట్టి, అది రౌండ్ రౌండ్ తిరుగుతుంది. ఓకే, రెడీయా? మీలోంచి ఆ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి, ఆ మెడికల్ మిరాకిల్ గణిత శాస్త్రంలోనే ఇది ఒక అద్భుతం. సో ఆ ఇద్దరు ఎవరంటే, నాకు అందరినీ పిలవాలని ఉంది ఎందుకంటే మీ అందరికీ ట్రీట్మెంట్ కావాలి. మేడం గారు మీ పేరు? అభిజ్ఞ. అంటే ఏంటి అర్థం? తెలియదు. ఓ అభిజ్ఞ అంటే తెలియదని అర్థమా? ఓకే ఓకే, అర్థం తెలియదు. అర్థం తెలియదా? ఓకే, ఎప్పుడు అడగలేదా? ఇంట్లో కూడా అడగలేదా? ఆ ఛాన్స్ రాలేదు నాకు, ఎందుకంటే నా పేరంటే నాకు ఇష్టం కాబట్టి. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ థర్డ్ ఇయర్. ఏ బ్రాంచ్? సిఎస్సి. సిఎస్సి కాలేజ్? సెయింట్ మేరీస్. సెయింట్ మేరీస్ మన పక్క కాలేజ్. నేను విజ్ఞాన్ లో చదివాను బాబు. అంటే మా కాలేజ్ బంక్ కొట్టి కొండ దిగుతుంటే కనిపించేది ఈ కాలేజ్. జాత అని ఈసీలో ఉండేదా? ఓకే, అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? అస్సలు సమస్య చదువులు తల్లే లేదు, అంత లేదు. అంత లేదు. ఉన్నాయేమన్నా? గట్టిగా గట్టిగా ఉన్నాయా? ఎమ్మన్ ఉందా? పక్కా కదా, మన ఆస్తులు అవి. ఎమ్మన్ ఉందంటే ఓకే, నేను సేఫ్. అయితే గురువు గారు? మహేష్. మహేష్, మీరేం చేస్తారు? నేను ఎంబీఏ చేస్తాను. ఓకే, ఇంటర్ చదవలేదా? చదవలే, మా నాన్న వద్దన్నాడు. ఎంబీఏ ఫుల్ ఫామ్ ఏంటి? మాస్టర్ బిజినెస్. నేను మళ్ళీ చెప్పు. మర్చిపోయినా. వెరీ గుడ్. ఇంకా నన్ను బీటెక్ ఫుల్ ఫామ్ కొడతాడు. సో ఎంబీఏ అయిపోయింది. సో ఏం చేద్దాం అనుకుంటారు నెక్స్ట్? ఫిలిమ్స్. అది మూవీస్ ఇంట్రెస్ట్ ఉంది. యా. సో ఏం చేద్దాం అనుకుంటారు? మూవీస్ ఏ డిపార్ట్మెంట్? హీరో. బాబు గారు, మీరు ఎప్పటికైనా హీరో అవుతారు బాబు గారు. చాలా ఈజీ టాస్క్ మీకు. ఆ చైర్ లో కూర్చుంటారు కదా, అది తిరుగుతుంది కదా, మధ్యలో కరెంట్ షాక్ కొడుతుంది. ఆ కరెంట్ షాక్ అయిపోయాక లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ బత్తాయికాయలు జ్యూస్ పిండి ఆ గ్లాస్ లో పోయాలి. అంతే. సింపుల్. సింపుల్. సింపులా? సింపుల్ లా ఉందా అంకుల్ నీకు? ఆ చైర్ లో కూర్చోయితే ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేస్తా. 3, 2, 1 గో. బానే ఉందా? సూపర్. రకరకాలుగా ఉందా? ఇంకేం సంగతులు? ఎంబీఏ అయిపోయిన ప్రస్తుతం ఖాళీ అనమాట. ఖాళీ. ఏం చేస్తూ ఉంటావు? సినిమాలు ట్రై చేస్తా. అవునా? డైలాగులు ప్రాక్టీస్ చేయడం, అర్థం ముందు యాక్టింగ్ చేయడాలు. మానసిక సంఘర్షణ. స్ట్రైట్ కూర్చో, స్ట్రైట్ కూర్చో, స్ట్రైట్ కూర్చో, స్ట్రైట్ కూర్చో, స్ట్రైట్ కూర్చో. ఇందాక ఎలా కూర్చో అలా కూర్చో. అంతే, అయిపోయింది. ఇంకేంటండి విశేషాలు? మీరేం బంక్ కొడుతూ ఉంటారా? అటెండెన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి కాలేజీలో? ఏం లేవా? అయ్యో, ఈ సంగతి మర్చిపోయాను. ఒక నిమిషం భయ్యా, ఆపమంటావా? ఓకే, 3, 2, 1 అయ్యేసే ఎరగడా. అరే అరే, నేను అన్నం పెడతా. నా ఆశీస్సులు ఎందుకురా నీకు ఇప్పుడు? అయ్యో అయ్యో, భలేవాడు. నీ అభిమానం పాడుగాను. అదేంటి భయ్యా? అయ్యయ్యో చెప్తే అదేం జ్యూస్ పిండు తొక్కోడే తిరుగుతుంది, కూర్చో అక్కడ ఉండిపోయింది.
రసం కావాలి భయ్యా నాకు. నీ చేత తాగిపిస్తాది. వెరీ గుడ్ నాన్న. అబ్బా వెరీ గుడ్. అది పప్పు కూడా అందరూ ఇస్తే పక్కన పిండింది. అది కూడా తోసే లోపల తోసే మొత్తం తోసే నాన్న. బంగారం నా బంగారమే. వెరీ గుడ్ సూపర్. ఇక్కడ వెహికల్ ఇక్కడ పార్క్ చేయి. ఆపిన తర్వాత కాళ్ళకి దండం పెట్టడానికి ప్రయత్నాలు చేశాడు. అది కూడా సింగిల్ హ్యాండ్ దర్శనం. ఈ చేత్తో పక్క కూర్చి ట్రై చేస్తున్నాడు. వెల్ డన్ సూపర్. నీ పరిస్థితి ఇలా ఉంది. మేడం గారి పరిస్థితి చూడు. ఆవిడ అని గుట్టకల మింగుతుంది. ఆవిడ పరిస్థితి ఏంటో చూద్దాం రండి మీరు. రెడీ 3, 2, 1 గో. ఏమండి ఇంకేంటండి సంగతులు చెప్పాలి. నీ మా నాన్న కుర్చీలో వచ్చి నువ్వు తిరుగుతూ అరుచుకుంటా. ఏమిటి ఇప్పుడే ఏంటి భయ్యా ఇది మరీ దారుణం కాకపోతేను. వీళ్ళందరూ మీ చుట్టూ పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది మీకు? మధ్య మధ్య సడన్ గా అరుస్తున్నాయి. అరే కరెంట్ షాక్ కొడుతున్నా మధ్యలో షాకు. ఇదిగో ఇప్పుడు కొడతా చూడు. ఆ వైర్ పెట్టారు కదా. ఆ వైర్ పెట్టారు. ఆపమా? 3, 2, 1 కుక్కడపల్లి. పాప ఏంటి ఎట్టుకుంటావు? అటెళ్ళు. నువ్వు ఎందుకు స్కూల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. గ్యారంటీ బ్యాక్లాగ్లు ఉండుంటాయి. జ్యూసులు చేయడాలు ఇవన్నీ బాగా ప్రాక్టీస్ ఉన్నట్టు. ఓ పని చేయమా, చైన్ పెడుతుంటే దాని చుట్టూ నువ్వు తిరిగే వరకు ఇలాగా. అర్రే పద్ధతి పాడు ఏం లేదు నీకు. అది ఆడు చూడు అయిపోతాను టైము. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఇద్దరు క్లాసులు దారుణంగా ఉన్నాయి. బట్ డెఫినెట్లీ పాపం కొంచెం కష్టపడ్డారు ఇద్దరు. సో ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? రండి గురుగారు. 3, 2, 1 కవన్ కప్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ goes to కంగ్రాచులేషన్స్ ఇద్దరు విన్నర్స్. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలేలా. హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హాయ్ హూలా లా. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? నియోజకవర్గంలో బుద్ధితో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. చెయ్యి చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. వ్యాక్సిన్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడండి.